శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని ఈ మాటలు ధ్యానించుటకును నేను సంతోషిస్తుంటున్నాను. ఈరోజు శుభ శుక్రవారం అండి, మహాశుభ శుక్రవారము. సర్వ ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని బట్టి ప్రతి సంఘంలో జ్ఞాపకాలు చేసుకుంటూ ఉంటున్నారు. ఇందు నిమిత్తమై మన సంఘంలో కూడా ఈరోజు ఒక విలువైనటువంటి ఆరాధన జరుగుతుంది. సరిగ్గా 10 గంటల నుండి ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ కూడా సకాలంలో వచ్చి పాల్గొనమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన లేఖనముల ద్వారా మరొక వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15 2 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 మరియు 15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేటుకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలినవాడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ భూమిపై జరిగినటువంటి గొప్ప యుద్ధం గురించి ప్రపంచంలో ఏ చరిత్రలో ఏ పుస్తకాలలో కూడా రాయలేదు. అది కల్వరిపై ఈ లోక అధికారి అయినటువంటి సాతానును యేసు ప్రభువారు తన మరణం ద్వారా ఓడించినటువంటి యుద్ధం. అవును, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆయన అపవాదికి ఉన్నటువంటి శక్తిని లేకుండా చేశాడు. ఎందుకు? మనము సాతాను నుండి మన జీవిత కాలమంతయు కూడా సాతాను కల్పించే భయం యొక్క బంధకముల నుండి విడుదల పొందుకునే దానికోసం ఆయన చనిపోయినట్లుగా మనం తెలుసుకోవాలి. లోకంలో చాలామంది ప్రజలు అనేక రకాలుగా భయానికి గురి అవుతూ ఉంటున్నారు. కొంతమంది రోగానికి భయపడతారు, కొంతమంది బీదతనం గురించి భయపడతారు, కొంతమంది ప్రజలకే భయపడతారు, మరికొంతమంది భవిష్యత్తు గూర్చినటువంటి జీవితం కోసం భయపడుతూ ఉంటారు. ఇలా ఎన్నో రకాల భయాలు మనుష్యుల యొక్క గుండెల్లో ఉన్నాయి. అయితే అన్నిటికంటే అతి భయంకరమైనటువంటి భయం ఏదైనా ఒకటి ఉంది అంటే అది మరణ భయం. అవును ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ మరణ భయానికి భయపడాల్సిందే. ఈ మరణ భయం అన్నిటికంటే ఎక్కువైనటువంటిది. మరణ భయం అన్నిటికంటే ఎక్కువైనటువంటిదని మరొకసారి చెప్తూ ఉంటున్నా. ఈ మరణం గురించినటువంటి భయము మరణం తర్వాత ఏమవుతుంది అన్నటువంటి భయానికి దారి తీస్తుంది. పాపములో జీవించే వారందరూ కూడా చివరికి నరకములోనికి వెళ్తారని పరిశుద్ధమైన గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అవును, అది పాశ్చాత్తాపము చెందుకు వెళ్ళినటువంటి వారందరికీ కొరకు ఒక నరకం అనబడిన స్థలం ఉంది అని తెలియపరుస్తుంది. అపవాది కూడా నిత్యత్వం అంతా అగ్నిగుండములో ఈ భూమిపై మోసం చేయడం ద్వారా పాపంలోనికి నడిపించిన వారందరితో కూడా వాడు గడుపుతూ ఉంటున్నట్టుగా మనం గ్రహించాలి. యేసుక్రీస్తు వారు మన పాపముల యొక్క శిక్షను భరించి మనలను ఆ నిత్య నరకములో నుండి రక్షించే దానికోసమై ఈ భూమిలోకి వచ్చాడు ప్రియులారా. అవును, సాతాను మనకెప్పుడు కూడా హాని చేయకుండానట్లు మనపై సాతానుకు ఉన్నటువంటి శక్తిని కూడా యేసుక్రీస్తు వారు సిలువలో అంతం చేశారు. అవును, మీరందరూ ఈ ఒక్క సత్యాన్ని మీ జీవితకాలం అంతా కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుకుంటూ ఉంటున్నాను. దేవుడు సాతానుకు వ్యతిరేకంగా ఎల్లప్పుడూ మీ పక్షానే మన పక్షానే ఉంటున్నాడు ప్రియులారా. ఈ గొప్ప సత్యం నాకెంతో ప్రోత్సాహాన్ని, ఆదరణను, విజయం తెప్పించింది. ప్రపంచంలో ప్రతి చోటుకు వెళ్ళి, ప్రతి విశ్వాస దగ్గరికి వెళ్ళి ఈ విషయాల గురించి గొప్పగా చెప్పుకోవాలని ఆశపడుతున్నాను. అందుకోసమే ఈ మాటలు వింటున్న మీరు కూడా యేసుక్రీస్తు వారు మనకున్నటువంటి ప్రతి భయముల నుండి విడుదల కలిగించాడు అని నమ్మండి. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దీవించినటువంటి ఉదయకాల సమయంలో ఇంతవరకు చక్కటి మాటలు మేము విని ఉన్నాము నాయన. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఆదరణ కోల్పోయిన వారు, భయము చేత ఉన్నటువంటి వారందరికీ మీ యొక్క మరణం మాకు ధైర్యం తెప్పించిందన్నట్లుగా విని ధైర్యంగా జీవించే బ్రతుకును మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.